హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో కమిషన్లకు సంబంధించిన టాప్ 30 బిట్స్ అయితే ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, ఏ లాట్ ఈజ్ థాట్ బట్ లిటిల్ ఈజ్ లర్న్డ్ ఆర్ అండర్స్టూడ్ అనేది దేనికి సమీక్ష సారాంశం? ఏ కమిషన్ యొక్క సమీక్ష సారాంశం? ఆన్సర్ ఆప్షన్ 3, యశ్పాల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కొఠారి కమిషన్. కొఠారి కమిషన్ అనేది ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్, ఎన్పిఈ 1986. ఎన్పిఈ 1986 ఛాలెంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ పాలసీ పర్స్పెక్టివ్. ఆచార్య రామ్మూర్తి కమిటీ. ఆచార్య రామ్మూర్తి కమిటీ టువర్డ్స్ యాన్ ఎన్లైటెండ్ హ్యూమన్ సొసైటీ. యశ్పాల్ కమిటీ. యశ్పాల్ కమిటీ యొక్క ముఖ్య సిఫార్సు లర్నింగ్ వితౌట్ బర్డెన్. మల్కమ్ ఆదిశేషయ్య కమిటీ లర్నింగ్ టు డూ. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఏ పని అనుభవంను ప్రవేశపెట్టాలి అని చెప్పినది కొఠారి ప్రతిపాదన. బి ఎస్యూపీడబ్ల్యూను ప్రవేశపెట్టాలి అని చెప్పినది యశ్పాల్ ప్రతిపాదన. ఇందులో సరైనది ఏది అంటే ఆప్షన్ 2, ఏ అనేది సరైనది, బి అనేది సరైనది కాదు. పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలని చెప్పినది కొఠారి కమిషను. ఎస్యూపీడబ్ల్యూను ప్రవేశపెట్టాలి అని చెప్పినది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో సరికానటువంటిది ఆప్షన్ 3, ఎన్పిఈ 1986 వ్యూహకర్త ఇందిరాగాంధీ కాదు. ఇక్కడ మిగతా ఆప్షన్స్ మనం గమనించినట్లయితే సెకండరీ విద్యా కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం 5+3+4+3. కొఠారి కమిషన్ సూచించిన విద్యా నిర్మాణం 10+2+3. నెక్స్ట్, ఆచార్య రామ్మూర్తి కమిటీ ఎన్పిఈ 1986కి రివ్యూ కమిటీగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది కమిటీలను వాటి సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ 1. సో ఇక్కడ ఇచ్చినటువంటి కమిటీలను ఆరోహణ క్రమంలో అమర్చినప్పుడు మొదట మనకు ఈశ్వరీబాయి పటేల్ కమిటీ వస్తుంది. నెక్స్ట్ ఆచార్య రామ్మూర్తి కమిటీ, దీని తర్వాత యశ్పాల్ కమిటీ, నెక్స్ట్ జనార్దన్ రెడ్డి కమిటీ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్, BDCA. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొఠారి కమిషన్ సూచన కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో కొఠారి కమిషన్ సూచన కానిది ఆప్షన్ 4, బహుళార్థక మాధ్యమిక పాఠశాలలు ఏర్పాటు చేయాలి. ఇది కొఠారి కమిషన్ సూచన కాదు. కొఠారి కమిషన్ యొక్క సూచనలు పని అనుభవాన్ని విద్యా ప్రణాళికలో భాగం చేయాలి, త్రిభాషా సూత్రాన్ని మాధ్యమిక విద్యలో ప్రవేశపెట్టాలి, విద్యను ఉత్పాదకతతో ముడిపెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కమిటీలు లేదా కమిషన్లు వాటికి సంబంధించిన వ్యక్తులు ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది భారతీయ విద్యా కమిషన్. భారతీయ విద్యా కమిషన్తో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి కొఠారి. నెక్స్ట్, స్కూల్ బ్యాగ్ కమిటీ, ఇది అందరికీ నోటెడే, యశ్పాల్. నెక్స్ట్, సెకండరీ విద్యా కమిషన్. సెకండరీ విద్యా కమిషన్నే మొదలియార్ కమిషన్ అని కూడా పిలుస్తారు. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. విశ్వవిద్యాలయ కమిషన్ రాధాకృష్ణ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సరికానిది ఆప్షన్ 3, మాధ్యమిక పాఠశాల స్థాయిలో ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలి అనే ప్రతిపాదన ఎన్పిఈ 1986. ఇది సరికానటువంటిది. మాధ్యమిక విద్యలో హిందీని తప్పనిసరి చేయాలని చెప్పినది మొదలియార్.
మొదలియార్ కమిషను విద్యార్థుల్లో ఆధ్యాత్మిక నైతిక విలువలు పెంపొందించాలి అనేది కొఠారి ప్రతిపాదన. ప్రాథమిక స్థాయిలో క్రీడా పద్ధతులను అనుసరించాలి అని చెప్పినది యశ్పాల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది అంశాలకు సంబంధించి సంవత్సరాలకు అనుగుణంగా అవరోహణ క్రమంలో అమర్చండి. సో వీటిని మనం అవరోహణ క్రమంలో అమర్చినప్పుడు ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. మొదట వచ్చేది నవోదయ పాఠశాలల ఏర్పాటు ప్రారంభం, నెక్స్ట్ జాతీయ అక్షరాస్యత ఉద్యమం, నెక్స్ట్ ఓబీబీ ప్రాజెక్ట్ నల్లబల్ల పథకము, జాతీయ వయోజన విద్యా పథకం ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ కమిటీలు అవి చెప్పినటువంటి ముఖ్య అంశాలు ఇవ్వడం జరిగింది. మౌలిక విద్యా కమిటీ అనేది విద్యార్థుల స్వావలంబన. నెక్స్ట్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ కమిటీ స్త్రీ విద్య. భావ సమైక్యత కమిటీ ప్రార్థనాంశాలు. చటోపాధ్యాయ కమిషన్ ఉపాధ్యాయుని జీతభత్యాలు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? త్రిభాషా సూత్రం కొఠారి ప్రతిపాదన. నెక్స్ట్ త్రిభాషా సూత్రం ఎన్పిఈ 1986 ప్రతిపాదన. ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ రెండు కూడా సరైనవే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టాలని చెప్పినది కొఠారి ప్లస్ ఎన్పిఈ 1986. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎన్పిఈ 1986 ప్రతిపాదన కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 బి అనేది మాత్రమే. రాష్ట్రానికి ఒక విద్యాక్రమం ఉండాలి అనేది ఎన్పిఈ ప్రతిపాదన కాదు. మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఎన్పిఈ యొక్క ప్రతిపాదనలే. అవి ఏమి అంటే విద్య వర్తమానానికి భవిష్యత్తుకు పెట్టుబడిలా ఉండాలి, ఉద్యోగాలకు డిగ్రీలకు లింకును తొలగించాలి, సమాన విద్యా అవకాశాలు కల్పించాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొఠారి కమిషన్ లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. సామాజిక నైతిక ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించడం, ఆధునికీకరణ, జాతీయ సామాజిక సమగ్రతను సాధించాలి, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1976లోగా ప్రాథమిక విద్యలో, 1986లోగా ఎగువ ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత తగ్గించే కార్యక్రమాలను నిర్వహించాలి అని సూచించిన కమిషన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 కొఠారి కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కమిషన్లు వాటి యొక్క కాలాలు ఇవ్వడం జరిగింది. సో ఇందులో మొదటిది 1948-49 ఇది రాధాకృష్ణ కమిషన్ యొక్క కాలం. నెక్స్ట్ 1952-53 మొదలియార్ కమిషన్. 1964-66 కొఠారి కమిషన్. 1992-93 యశ్పాల్ కమిటీ. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఈ కమిషన్ల యొక్క కాలాలు అనేవి చాలా ఇంపార్టెంటు. ఈ ఇయర్స్ అన్నీ కూడా బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కొఠారి ప్రతిపాదనను అనుసరించి దిగువ ప్రాథమిక స్థాయి విద్యా ప్రణాళికలో ఏ అంశాలు ఉండాలి? ఆన్సర్ ఆప్షన్ 4 ABD. కొఠారి కమిషన్ ప్రతిపాదనను అనుసరించి దిగువ ప్రాథమిక స్థాయి ప్రణాళికలో ప్రాథమిక భాష, గణితము, పరిసరాల విజ్ఞానం, పని అనుభవము, సృజనాత్మక కృత్యాలు, ఆరోగ్య విద్య అనేవి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ 3 యశ్పాల్ కమిటీ ఆనందకరమైన అభ్యసన వాతావరణం గురించి తెలిపింది. కొఠారి కమిషన్ అనేది విద్య ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. మొదలియార్ కమిషన్ ఎన్సిసి స్కౌట్స్ ఏర్పాటు,
ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, బహుళ బిందు ప్రవేశం. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మొదలియర్ కమిషన్ విద్యా లక్ష్యాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏ మరియు సి. నిజమైన దేశభక్తి, మూర్తిమత్వ అభివృద్ధి, వృత్తి సామర్థ్యం పెంపు, నాయకత్వ అభివృద్ధి, ఈ రెండు కూడా మొదలియర్ కమిషన్ యొక్క విద్యా లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కొఠారి కమిషన్ కేజీ నుండి పీజీ వరకు విద్యపై సమీక్ష. నెక్స్ట్ యశ్పాల్ కమిటీ స్కూల్ బ్యాగ్ పుస్తకాల బరువుపై సమీక్ష. నెక్స్ట్ ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ, ఇది సిలబస్ పాఠ్యపుస్తకాలపై సమీక్ష. పిఓఏ 1992, ఎన్పిఈ 1986కు కార్యాచరణ ప్రణాళిక. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొదలియర్ కమిషన్ సూచన కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మొదలియర్ కమిషన్ యొక్క సూచన కానిది ఆప్షన్ 3 పని అనుభవాన్ని ప్రవేశపెట్టాలి. ఇది కొఠారి కమిషన్ యొక్క ముఖ్య సూచన. నెక్స్ట్ క్వశ్చన్, మౌలిక అంశాల ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని ప్రతిపాదించినది ఎవరు? 10 మౌలిక అంశాల ఆధారంగా విద్యా ప్రణాళికను రూపొందించాలి అని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్పిఈ 1986. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో యశ్పాల్ కమిటీ సూచన కానిది ఏది? ఇందులో యశ్పాల్ కమిటీ సూచన కానిది ఆప్షన్ 4 ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40. ఇందులో యశ్పాల్ కమిటీ యొక్క సూచనలు, ప్రాథమిక స్థాయిలో ఇంటి పనిని పూర్తిగా ఇవ్వరాదు, అంటే హోంవర్క్ అనేది ఇవ్వరాదు, బట్టి పట్టే విధానాలకు స్వస్తి పలకాలి, పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 1986 జాతీయ విద్యా విధానంను భారత జాతికి రాజీవ్ గాంధీ రాసి ఇచ్చిన విద్యా వీలునామాగా పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 పివి నరసింహారావు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 1986 ప్రతిపాదనాంశం కానిది ఏది? ఇందులో ఎన్పిఈ 1986 యొక్క ప్రతిపాదన కానిది ఆప్షన్ 4 జాతీయ ఆదాయంలో 3% విద్యకు కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్పిఈ 1986 ప్రతిపాదనకు సంబంధించిన అంశం ఏది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఎన్పిఈ 1986 యొక్క ప్రతిపాదనలే. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఆ అంశాలు ఏవి అంటే, కనీస అభ్యసన స్థాయిలపై దృష్టి పెట్టాలి, ఈఐ ఉకీలను స్థాపించాలి, నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలి, శిశు సంక్షేమ, శిశు కేంద్రీకృత విధానాలకు పెద్దపీట వేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పిఓఏ 1992లో అంశం కానిది ఏది? ఇక్కడ ఇచ్చినటువంటివి ఈ 3 ఆప్షన్స్ కూడా పిఓఏ 1992లోని అంశాలే. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. పిఓఏ ఏం చెప్పింది అంటే, పంచాయతీరాజ్ సంస్థల ద్వారా విద్యా నిర్వహణ వికేంద్రీకరించాలి, జిల్లా బోర్డులు, గ్రామ విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాటికి విద్యా కార్యక్రమాల రూపకల్పన అమలు బాధ్యతను అప్పచెప్పాలి, 2000 నాటికి సమీకృత శిశు వికాస సేవలు సార్వత్రికం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వవిద్యాలయ బోధకులకు 3 స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగా జీతభత్యాలు, ప్రమోషన్ ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది? విశ్వవిద్యాలయ బోధకులను 3 స్థాయిలుగా వర్గీకరించి వాటి ఆధారంగానే వారికి జీతభత్యాలు, ప్రమోషన్లు ఇవ్వాలి అని చెప్పిన కమిషన్ ఏది అంటే ఆప్షన్ 3 రాధాకృష్ణ కమిషన్. ఇక్కడ విశ్వవిద్యాలయం అన్నారు కాబట్టి మనం డైరెక్ట్గా రాధాకృష్ణ కమిషన్ అని పెట్టవచ్చు. ఎందుకు అంటే రాధాకృష్ణ కమిషన్నే విశ్వవిద్యాలయ కమిషన్ అని కూడా పిలుస్తారు. మొదలియార్ కమిషన్ను సెకండరీ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో కొఠారి కమిషన్ సూచన కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సామాజిక ఉపయోగ ఉత్పాదక పనిని ప్రవేశపెట్టాలి. అంటే SUPW ఇది ప్రవేశపెట్టాలి అని చెప్పినది ఈశ్వరీబాయి పటేల్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఈశ్వరీబాయి పటేల్ కమిటీ నివేదికలోని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ABC. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా ఈశ్వరీబాయి పటేల్ కమిటీలోని అంశాలే. అవి ఏవి అంటే ప్రాథమిక విద్యలో బోధనా సమయం 2 గంటల నుంచి 3 గంటలు ఉండాలి. 1-2 తరగతులకు భాష, గణితానికి మాత్రమే పుస్తకాలు ఉండాలి. స్వీయ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి పాఠశాలల్లో గ్రంథాలయాలు, ప్రయోగశాలలు ప్రవేశపెట్టాలి. నెక్స్ట్ క్వశ్చన్, కంప్యూటర్ అక్షరాస్యత కార్యక్రమాలు చేపట్టాలి అని ప్రతిపాదించిన నివేదిక ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, NPE 1986. ఫ్రెండ్స్, ఇవి పర్స్పెక్టివ్కి సంబంధించిన వివిధ కమిటీలు, వాటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.